ఇక పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మొదటి నుంచే వైఎస్ కుటుంబం వెంట ఉండే వేంపల్లికి చెందిన జయచంద్రారెడ్డి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కార్యకర్తలకు ఎలాంటి న్యాయం చేయలేనప్పుడు పార్టీలో కొనసాగడం ఎందుకని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జయచంద్రారెడ్డి తాను అధికార పార్టీలో ఉన్నానా లేనా అన్న అనుమానం తనకు కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దానికి కారణం ఏమంటే గత రాజశేఖర్ సారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆయన అనుచరులుగా రాజశేఖర రెడ్డి జయరామరెడ్డి కుటుంబము జయచంద్రారెడ్డి కుటుంబం అనే ఫీలింగ్ ఉండింది. కానీ ఇటీవల కాలము ఆయన మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడినాము. ఆయన కష్ట నష్టాలు అన్నీ పాలు పంచుకున్నాము. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన 4 ఏళ్ల నుంచి ఇక్కడ పరిస్థితులు తారుమారైనాయి. కష్టపడి కార్యకర్తలకు నాకే కాదు చాలామందికి అసంతృప్తిగా ఉన్నారు. కారణం ఏమంటే ఇక్కడ ఒకే పాలన జరుగుతూ ఉంది, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. కార్యకర్తలు ఏమయ్యా మాకు ఇట్లా జరుగుతుందని తోటి కార్యకర్తలను అడిగితే అయ్యా పలానా నాయకుడు చెప్తే మేము పనులు చేస్తాము, లేకపోతే మాకు ప్రెజర్ వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇది అధికారులకు చెప్పినాం మనం ఏమని అయ్యా